సంకీర్తన సరైన దృక్పథం. ఇంతగా ధ్యానం చేసినప్పటికీ ఎందుకు మంచి ఫలితాలు రావడం లేదు? సద్గురువు ఉన్నప్పటికీ మనసులో చెడు విచారాలు ఎలా కలుగుతున్నాయి వంటి ప్రశ్నలు చాలామంది సాధకులకు మనసులో తలెత్తుతూ ఉంటాయి. అయితే ఆ విధమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. అలాగని మనసును నిర్బంధించవలసిన అవసరమూ లేదు. అన్ని రకాలైన ఆలోచనలను రేకెత్తించడమే మనసు ప్రకృతి. రైలులో ప్రయాణాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఒక రైలు బండి తన ద్వారా ప్రయాణించేవారు ఎటువంటి వారు అనే దానితో నిమిత్తం లేకుండా ప్రయాణిస్తుంది. అలాగే అది వెళ్ళే దారిలో అనేక స్టేషన్లు ఉంటాయి. అది వెళ్ళవలసిన ప్రతి స్టేషను ఒకే విధంగా ఉండదు. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్ని శుభ్రంగాను, కొన్ని మురికిగాను ఉంటాయి. వీటినేమీ పట్టించుకోకుండా కేవలం గమ్యస్థానం చేరడమే రైలు పని. రైలు మాదిరిగా నీవు కూడా నీ గమ్యస్థానాన్ని చేరడమే జీవిత ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి. నీ ప్రయాణంలో పట్టుదల వదలకుండా, విశ్వాసం కోల్పోకుండా, మనసు ఆడుకునే ఆటలతో భంగపాటు చెందకుండా ఉండు. జీవిత ప్రయాణం రైలు ప్రయాణం లాంటిదే. రైలులోనే గమ్యం చేరేదాకా ప్రయాణికుడు ఓపికగా, నమ్మకంతో కూర్చుని ఉన్నట్లు జీవిత ప్రయాణంలో సహనంతో, విశ్వాసంతో స్థిమితంగా ఉండు. గురువు అనే డ్రైవర్ నీ జీవిత ప్రయాణంలో నిన్ను నీ గమ్యస్థానానికి నిక్షేపంగా చేర్చుతాడు. మానవుడు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇటువంటి సమస్యలకు పరిష్కారం అంతరంగం నుండే రావాలి. మనసే ఈ సమస్యలన్నింటినీ సృష్టిస్తుంది. కాబట్టి ఈ సమస్యలను తొలగించడం కూడా మనసే చేయగలుగుతుంది. మనసు సమతాస్థితిలో ఉన్నప్పుడు వివేకంతో సమస్యలన్నింటినీ బహిర్గతం చేస్తుంది. మందబుద్ధికి ఈ సమస్యలకు అంతమే లభించదు. పైపైన తేలికగా కనబడే సమస్యలన్నీ వట్టి భ్రాంతి మాత్రమే. సుఖదుఖాలు మానవుని స్వాధీనంలోనే ఉంటాయి. నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని భగవన్నామ సంకీర్తన చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే నిమగ్నుడవై ఉన్నట్లయితే నీలో సరైన దృక్పథం వృద్ధి చెందుతుంది. అందువల్ల నీవు ప్రశాంతంగా ఉండగలవు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.